హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1434కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నిన్న మధ్యాహ్నం 55 ఇంచెస్ టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసి మన ఛానల్ అయితే పెట్టాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో పెట్టేస్తాను, అక్కడ అయితే చూడగలరు. చూసి ఒక కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. సో వీడియోకి కొంచెం బూస్ట్ అయితే ఉంటుంది. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ అక్టోబర్ 24వ తారీఖు 15 ఓల్డ్ డివైసెస్లో నుంచి వాట్సాప్ పనిచేయడం అయితే మానేస్తుంది అనమాట. సో అందులో మొత్తం మీకు ఇక్కడైతే లిస్ట్ చూపిస్తున్నాను. అందులో మెయిన్లీ చూసుకుంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్ టూ ఇంకా వాడుతున్నారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇప్పుడు S23 కూడా వచ్చేసింది. అలాగే నోట్ 2, ఈ హెచ్టీసీ మొబైల్స్ లాగా కొన్ని ఉన్నాయన్నమాట. సో లిస్ట్ అంతా మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇవి పనిచేయాలంటే ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1 మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే iOS 12 అయితే మినిమం ఉండాలన్నమాట. ఆ పైన ఉన్న వాటికి పనిచేస్తుంది తప్పితే కింద ఉన్న వాటికైతే పనిచేయవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE ప్లస్ ట్యాబ్లెట్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా. నెక్స్ట్ మంత్ అయితే ఇవి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇక్కడ ఈ ట్యాబ్లెట్ని అయితే లాంచ్ చేసి సేల్కి తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి ఫ్లిప్కార్ట్ కూడా ఒక హింట్ అయితే ఇస్తుంది అనమాట. బిలో 40,000లో మనకి ట్యాబ్లెట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ట్యాబ్లెట్లో మనకి 12.4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అది కూడా 2K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందంట. సో ఇది ఒక పెద్ద ఆనిముత్యం ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అంటే ఈ ప్రైస్లో చూసుకుంటే 40,000 రూపాయల దగ్గర ఈ ట్యాబ్లెట్ ప్రైస్ ఉంటుందంట. అక్కడ చూస్తే వీళ్ళు యూజ్ చేసేది మాత్రం ఎక్సినోస్ 1380 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. 9800 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y56 ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు ఫిబ్రవరి నెలలో కూడా లాంచ్ అయితే చేశారు. అయితే అప్పుడు లాంచ్ చేసినప్పుడు ఇందులో 128GB అంటే 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో తీసుకొచ్చారు. ఇప్పుడు అందులోనే మళ్ళీ వీళ్ళు 4GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గానే ఈ మొబైల్కి సేల్ లేదు. మొబైల్ లుక్ ఓల్డ్ లుక్ ఉంటుంది, వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ప్రైస్ చూస్తే దగ్గర 19,000 రూపాయలు అప్పుడే ప్రైస్ పెట్టారనమాట. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ వాడారు. ఇలాంటి పులిహార మొబైల్లో మళ్ళీ ఇప్పుడు వాటికి సేల్ లేదు అనుకున్నారేమో, మళ్ళీ 4GB వేరియంట్ తీసుకొచ్చి దాన్ని 17,000 రూపాయల దాకా ప్రైస్ అయితే పెట్టారు. అయినా కొనే నాది ఎవరు ఉంటారు, ఎందుకంటే మనకి ఈ ప్రైస్కి మనకి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో బెటర్ మొబైల్స్ వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 15 Pro ఈ మొబైల్ టేర్ డౌన్ అయితే చేశారనమాట. పీబీకే అని చెప్పేసి మనకి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. వీళ్ళు టేర్ డౌన్ అయితే చేస్తుంటారు. సో వీళ్ళు టేర్ డౌన్ చేసి ఇందులో బ్యాటరీ అనేది ఇంతకుముందు 14 Proతో కంపేర్ చేస్తే కొంచెం పెంచారని చెప్పి తేల్చారనమాట. అది కూడా ఎంత కాదు, 74 mAh బ్యాటరీని అయితే పెంచారు. అంతకుముందు 3200 mAh బ్యాటరీ ఉంటే ఈసారి మనకి 3274 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మామూలుగా అయితే మనకి బ్యాటరీ ఎంత తీసుకొస్తున్నారనేది ఎప్పుడు యాపిల్ అయితే చెప్పదు. అంతకుముందు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత పెరిగిందనేది చెప్తూ ఉంటారనమాట. అంటే బ్యాటరీ లైఫ్ ఎంత పెంచాం అనేది అయితే చెప్తూ ఉంటారు డైలీ లైఫ్లో. ఆ రకంగా చూస్తే 74 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే గ్లాస్ ఉందో ఈ గ్లాస్ ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, రీప్లేస్ చేయాలంటే 14,900 రూపాయలు మనకి బ్యాక్ సైడ్ గ్లాస్కే ఖర్చు అయ్యిద్దని చెప్పి అయితే తెలుస్తుంది. ఆల్రెడీ జెరీరీ ఎవ్రీథింగ్ తను వచ్చేసరికి బెన్ టెస్ట్ అయితే చేశాడు ఈ మొబైల్ని. అంటే ప్రో మ్యాక్స్ అని కూడా బెన్ టెస్ట్ చేశాడు. బెన్ టెస్ట్లో వచ్చేసరికి బ్యాక్ గ్లాస్ అనేది జస్ట్ మనం బెండ్ చేసేటప్పుడు అంటే ఫోన్ బెండ్ అవ్వలేదు కానీ బ్యాక్ గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయింది కొంచెం ఫోర్స్ ఉపయోగించేసరికి. మేబీ నేను అనుకోవడం ఆ బ్యాక్ సైడ్ ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ ఉందో అక్కడ వీళ్ళు కొంచెం డొల్లతనం ఉపయోగించినట్టున్నారు. ఆ పొజిషన్లో అయితే బ్రేక్ అయింది. దీని ప్రకారం చూస్తే మనం ఈ గ్లాస్ చేంజ్ చేయాలంటే ఎంత లేదన్నా సరే ఓ 15 నుంచి ఒక 18,000 రూపాయలు పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అసలే మొబైల్ కాస్ట్ ఎక్కువ అయిపోయిందని కొట్టు చేస్తుంటే ఈ గ్లాస్ కనుక బ్రేక్ అయిందంటే ఇక విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆ ప్రైస్కి మనకి మామూలుగా ఆండ్రాయిడ్లో చూసుకుంటే బడ్జెట్ మొబైల్ వచ్చేస్తుంది, 5G మొబైల్, అది కూడా AMOLED డిస్ప్లేతో. ఇక అలాగే మనకి iPhone 15 Pro అండ్ 15 Pro Max వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల, అంటే అన్ని చోట్ల కాదు కొన్ని స్టేట్స్లో చూస్తే దీనికి డిమాండ్ అయితే ఎక్కువగా ఉందంట. దీనికి అక్కడ ఎవరైతే రీసేలర్స్ అంటే ఆథరైజ్డ్ సేలర్స్ కానివ్వండి, అలాగే షాప్ వాళ్ళు ఉంటారు ఆఫ్లైన్ వాళ్ళు, సో దాన్ని క్యాష్ చేసుకోవడానికైతే ఎక్కువ రేట్లకి అంటే ఎంఆర్పి ప్రైస్ కానీ ఎక్కువ రేట్లకి అమ్ముతున్నట్టు తెలుస్తుంది. 5,000 నుంచి 30,000 రూపాయల వరకు ఎక్కువ పెట్టి జనాలు కూడా కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారంట. మరి ఏంటో మరి కరువు వచ్చేసింది అనుకున్నారో, లేకపోతే ఇంకా ఎక్కడితో ఐఫోన్ ఇంకా తీసుకురావడం ఆపేస్తుంది అనుకుంటున్నారు ఏమో, కానీ ఎగబడి అయితే కొనుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మామూలుగానే ప్రైస్ ఎక్కువ, అంతంత ప్రైస్ ఒకరైతే ఢిల్లీలో అనుకుంటా. సో 1,54,000 రూపాయలు ఉన్న దీనికోసం వాళ్ళు 2 లక్షలు ఇచ్చి అయితే కొనుక్కున్నారంట. ఆ రేంజ్లో వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో సో వీళ్ళకి మొబైల్స్ అందించకుండా సో వేరే వాళ్ళకి బ్లాక్లో అయితే అమ్మేస్తున్నారు కొంతమంది ఆఫ్లైన్ స్టోర్ వాళ్ళు. సో ఇలాగా ఒక ఢిల్లీలో ఏదో సంఘటన జరిగింది. సంఘటన జరిగితే అక్కడ షాపు వాళ్ళకి అలాగే
కస్టమర్‌కి గొడవయ్యి ఇద్దరు కొల్లబొడిసేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఫుల్‌గా కొట్టేసుకున్నారు. పోలీసులొచ్చి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట. ఈ సంఘటన కూడా అయితే జరిగింది. సో, ఇలాగా మనకి ఎప్పుడైనా ఐఫోన్ అంటే యాపిల్ ఏదైనా మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఈ విధంగా ఐఫోన్స్ సో, ఇలాంటి సంఘటన ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే ఇలాంటి సంఘటన కాదు, ఏదో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఈసారి మాత్రం ఇది విషయంలో గట్టిగా చోటు చేసుకుంది. ఎందుకంటే టైప్ సి పోర్ట్‌తో వచ్చింది. అలాగే చాలా చేంజెస్ జరగడం వల్ల చాలా చేంజెస్ అంటే 14 ప్రో మ్యాక్స్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ చేంజెస్ కాకపోయినప్పటికీ అంతకుముందు యూజర్స్ ఎవరైతే ఉంటారో 13 గాని, 12 గాని వాడేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్‌గా 15కి అంటే 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలంటే ఇవి చాలా పెద్ద చేంజెస్‌లా కనిపిస్తుంటాయి. సో, దానివల్ల ఇలా జరుగుతుంది. కొంతమందయితే మొబైల్ కొనాలంటే ఖచ్చితంగా యాక్సెసరీస్ కొనాల్సిందే అని చెప్పేసి మ్యాండేటరీ చేసి బ్లాక్‌మెయిల్ చేసి కూడా దోచేసుకుంటున్నారు. సో, ఇలా ఉంది వీళ్ళది ఇలా సాగుతుంది. ఏం చేస్తాం? ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి పోకో నుంచి పోకో ఎక్స్6 అండ్ ఎక్స్6 ప్రో ఈ 2 మొబైల్స్‌ని త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిందనమాట. అంటే ఐఎంఐ డేటాబేస్‌లో వీటికి సంబంధించిన మోడల్ నంబర్స్ అయితే బయటకొచ్చినాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు టెక్ న్యూస్‌లో మాట్లాడుకున్నామంటున్నాం. మనకి రెడ్మీ నోట్ 13 సీరీస్ మొబైల్స్‌ని చైనాలో అయితే లాంచ్ చేశారు. నోట్ 13 అండ్ 13 ప్రోని వీళ్ళు పోకోలో రీబ్రాండ్ చేసి ఎక్స్6 అండ్ ఎక్స్6 ప్రో పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. మనకి ఎక్స్6 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ ప్రాసెసర్ రీసెంట్‌గానే క్వాల్కామ్ అయితే అనౌన్స్ చేసిందనమాట. ఆ ప్రాసెసర్‌తో ఫస్ట్ మొబైల్ ఇదే అని చెప్పొచ్చు. మామూలుగా 7 జనరేషన్ 2, 7 జనరేషన్ 7 ప్లస్ జనరేషన్ 2 ప్రాసెసర్ కూడా ఉంది. అది కాకుండా ఇదొక ప్రాసెసరు. తర్వాత మీడియాటెక్ డెమెన్సిటీ 6080 ప్రాసెసర్‌తో మనకి పోకో ఎక్స్6 అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్‌మీ నుంచి రియల్‌మీ మళ్ళీ టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. మరో కొత్త మొబైల్‌ని అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్‌లో మనకి పెరిస్కోప్ లెన్స్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. యాక్చువల్‌గా రియల్‌మీ చాలా కాలం క్రితం రియల్‌మీ ఎక్స్3 మొబైల్‌లో మనకి సూపర్ జూమ్ ఎడిషన్ అయితే తీసుకొచ్చింది. అందుట్లో వీళ్ళు పెరిస్కోప్ వాడారు. తర్వాత మళ్ళీ పెరిస్కోప్ వాడలేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అంటే 2020లో తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2023లో వీళ్ళు మరి పెరిస్కోప్‌తో మరో మొబైల్‌ని తీసుకురాబోతున్నట్టుగా టీజ్ చేస్తున్నారు. మనకున్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే రీసెంట్‌గానే వీళ్ళు రియల్‌మీ GT5ని లాంచ్ చేశారు కదా! అందుట్లోనే GT5 ప్రోని అయితే తీసుకురావాలని చూస్తున్నారు. సో, ఆ మొబైల్ ఇది కావచ్చని చెప్పైతే సో, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఈ మొబైలు లాంచ్ డేట్ అయితే యాక్సిడెంటల్‌గా సో, బయటకొచ్చినట్టుగా తెలుస్తుందనమాట. ఇప్పుడు ఎఫ్ఈని వీళ్ళు ఎలాగో S23 FEని తీసుకొస్తారు కదా! దీనికి ప్రమోషనల్ స్టఫ్ ఎలాగో ఉంటుంది ఆ మొబైల్‌కి సంబంధించి. అందుట్లో ఈ డేట్ అయితే లీక్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే మనకు ఆ స్క్రీన్ మీద ఈ డేట్ అయితే లీక్ అయిందంట. అక్టోబర్ 4వ తారీఖున ఈ మొబైల్‌ని లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఇదొకటే కాదు మనకి దీంతో పాటు వీళ్ళు మొత్తం మనకి 3 ప్రొడక్ట్స్‌ని అయితే తీసుకురాబోతున్నారు. S23 FE, ట్యాబ్ S9 FE మరొకటేసరికి గెలాక్సీ బడ్స్ FE ఇలాగ మొత్తం 3 ప్రొడక్ట్స్ ఈ FE లైనప్‌లో అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ న్యూస్ చూస్తే ఇప్పుడు మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అలాగే అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఈ 2 జరగబోతున్నాయి కదా! ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకొచ్చినాయి అనమాట. దీని ప్రకారం చూస్తే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ మనకి 10వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నట్టుగా ఒక పోస్టర్ ద్వారా అయితే బయటకొచ్చింది. ఇది అఫీషియల్‌గా అయితే అమెజాన్ ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. బట్ ఒకసారికి ఇది లీక్ అయినట్టుగా అయితే తెలుస్తుందనమాట. 10వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మనకి అక్టోబర్ 10 అంటే సెప్టెంబర్ దాకా ఈ సేల్స్ అయితే జరుగుతాయి. సెప్టెంబర్ 10వ తారీఖు వరకు జరగొచ్చు. అడపదడప మెయిన్ సేల్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వీక్‌లోనే గట్టిగా జరుగుతాయి అనమాట. అంటే 10వ తారీఖు నుంచి 15 15, 17 తారీఖు వరకు బాగా మంచి సేల్స్ అయితే జరుగుతాయి. ఇక్కడే మనకి చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయ్యి ఈ సేల్స్‌లో అయితే పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఇక తర్వాత ఫ్లిప్‌కార్ట్ సేల్స్ డేట్ ఎప్పుడనేది ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు గానీ, సేల్ ప్రైస్ లైవ్‌కి అయితే తీసుకురాబోతుందన్నమాట. అది మనకి 27వ తారీఖు నుంచి ప్రైజెస్ లైవ్‌కి అయితే రాబోతున్నాయి. సో, అక్కడ మనకి ఏ మొబైల్ ఏ ప్రైస్‌లో తీసుకొస్తారనేది కొన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అన్నిటి డీటెయిల్స్ అయితే తెలియవు గానీ, కొన్ని మొబైల్స్ సంబంధించిన డీటెయిల్స్‌ని అయితే వీళ్ళిప్పుడు 27వ తారీఖున బయట అయితే పెడతారు. ఇక్కడ ఆల్రెడీ మనకి బ్యాంక్ ఆఫర్స్ గురించి అయితే రివీల్ చేసినట్టే ఒక విధంగా ఐసీఐసీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్. సో, ఈ బ్యాంక్స్ మీద మనకి అప్ టు 10% వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే పేటీఎం, యూపీఐ ఎక్స్ట్రా 15% ఆఫర్ అయితే లభిస్తున్నట్టుగా వీళ్ళు ఇక్కడ ఈ పోస్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. చూద్దాం మనకి 27వ తారీఖు అంటే ఎల్లుండే వచ్చేసరికి మనకి ప్రైజెస్ లైవ్‌కి వస్తున్నాయి. అప్పుడు ఏ మొబైల్స్ మీద ఎంతెంత ప్రైస్ రివీల్ చేస్తారనేది ఆ రోజు మాట్లాడుకుందాము. సో, ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.